నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ పెద్దలు ఈసారి ఏపీ కంటే తెలంగాణ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టేశారు. తెలంగాణ రాజకీయంగా కొంత ఆశాకిరణంగా కనిపిస్తోంది. అదే ఏపీ అయితే బాగా కష్టపడాలి. పైగా పొత్తులు ఉన్నాయి. ఏమున్నా పొత్తు పార్టీలు చూసుకుంటాయన్న ధీమా అనుకుంటా. అందుకే 3 విడతల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత 4వ విడతలో జరిగే ఏపీ తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ దృష్టి పెట్టింది. అయితే ఏపీ కంటే తెలంగాణకే ప్రయారిటీ ఇస్తోంది. తెలంగాణలో మే 3 తర్వాత నుంచి నరేంద్ర మోడీ వరుస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఎన్నికల ప్రచారం సమాప్తం అయ్యే మే 11లోగా 2 విడతలుగా తెలంగాణకు వస్తారని అంటున్నారు. ఈసారి తెలంగాణలో కనీసంగా 6 నుంచి 8 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది అంటున్నారు. అదే ఏపీ విషయం చూస్తే బీజేపీ అగ్రనేతలు ఈ వైపు చూస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది, తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తోంది. దాంతో తెలంగాణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయిందని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ తరపున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఇద్దరు ప్రచారాలు చేస్తారు. దాంతో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా పంపుతారు అని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రావచ్చు అన్నది కూడా వినిపిస్తోంది. ఇక ఫినిషింగ్ టచ్ గా అమిత్ షా ఒక రోజు టూర్, అలాగే మోడీ కుదిరితే ఒక రోజు టూర్ వేస్తారు అని అంటున్నారు. అంటే ఏపీలో కంటే బీజేపీకి తెలంగాణ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. గతంలో అంటే 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ఏపీలో పెద్ద ఎత్తున పర్యటించారు. ఆయన తిరుపతి నుంచి విశాఖ వరకు టూర్ చేసి ఏపీలో కూటమిని ఆనాడు అనుకూలమైన గాలి వీచేలా చూశారు. ఈసారి అయితే ఇప్పటికీ కూటమి తరపున ఉమ్మడిగా ఒక సభ నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మరో విడత వచ్చి మరో సభలో పాలు పంచుకోవచ్చు అని అంటున్నారు. మరి మోడీ 1-2 సభలు ఏపీలో సరిపోతాయా? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి గెలుపు కిక్కు ఇవ్వగలుగుతారా అంటే వేచి చూడాల్సిందే.